దేవునికి స్తోత్రం కలిగినగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామంలో మీకు వందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రీతిగా మరలా మీ మధ్యలోకి నన్ను నడిపించిన ఆ ప్రభువుకి, అట్టి కృపా ధన్యత ఇచ్చినటువంటి ఆ ప్రభువుకి నా వందనాలు. మరి ఆయన కృప మీకు మాకు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మరి నాకు ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, జ్ఞానాన్ని బట్టి నేను తెలుసుకున్న సత్యాన్ని మీతో కొద్దిగా నేను పంచుకుంటున్నాను. మరి నా మాటలు వింటున్నటువంటి పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపిస్తున్నటువంటి మాటలను బట్టి నేను మాట్లాడుతున్న ఆ మాటలు మీరు వింటున్న ఎడల మరి మీరు బలపరచబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి నా సాక్ష్యము ఏంటంటే, నా సహోదరి సహోదరులారా, ఈ రోజున నేను ఇలాగా దేవుని కొరకు మరి నాకు తెలిసిన ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మీతో ఈ రీతిగా మరి ఆన్లైన్లో ఈ విధంగా అనేక మందిని నేను ఎలాగైతే రక్షించబడ్డానో మీరు కూడా దేవుని ఎరగినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారని, మరి దేవుడు వారిని కూడా తట్టాలని మరి నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి ఈ విధంగా మీ మధ్యలోకి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాను. మరి నా సాక్ష్యం మీరు వినాలి. నా సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడినే, ఎరగలేనటువంటి వాడిని కాదు. కాబట్టి ఏదో నామకార్థంగా క్రైస్తవుడిగా నేను జీవిస్తూ మందిరానికి వెళ్తూ నా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించేవాడిని. నా ఇష్టానుసార జీవితం అంటే అల్లర్లతో కూడినటువంటి ఆటపాటలు, సినిమాలు, చెడ్డ మాటలు పలికేవాడిని, మోహపు చూపులు చూసేవాడిని. స్త్రీల విషయంలో నేను చాలా ఆశలు కలిగి ఉండేవాడిని. అలాగే త్రాగుబోతు, సిగరెట్లు, ఇవన్నీ కూడా నేను దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి పాపము నేను కలిగి జీవిస్తూ నేను మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించేవాడిని. అయితే దేవుడు నన్ను ఏమాత్రము కూడా నా పట్ల ఏ మేలు కానీ, నా చీకటి బ్రతుకులో ఉన్నటువంటి నన్ను మరి ఆ రీతిగా దేవుడు ఒక్కసారి నన్ను తట్టాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి నా చీకటి బ్రతుకు నేను చేసినటువంటి ప్రతి పాపము మరి దేవునికి విరుద్ధముగా నేను తిరిగినటువంటి వాడిని, మందిరానికి వెళ్తూ కూడా నేను పాపంలో జీవించే వాడిని, మందిరానికి వెళ్తూ దేవుని స్తుతిస్తూ కూడా నేను పనికిమాలినటువంటి పాపము, ఘోరమైనటువంటి పాపములు కలిగినటువంటి వాడిని. ఒక రోజున మరి నాకు 33వ సంవత్సరం ఏటన మరి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక దాసుడు ద్వారా ఉన్నట్టుగా నా కళ్ళ ముంగట నన్ను తట్టి, నువ్వు ఈ రీతిగా జీవిస్తున్నావు, ఒకవేళ దేవుని రాకడ వస్తే మరి నువ్వేమైపోతావు, నువ్వు విడవబడతావు కదా, మరి విడవబడటం నీకు ఏమాత్రం మంచిది కాదు. నీ కొరకు నేను ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి నిన్ను నిత్య జీవానికి నడిపించాలి. నాతో సహవాసం, నాతో నువ్వు ఉండాలి అనే కదా నేను ఈ లోకానికి వచ్చాను. మరి ఎందుకు నువ్వు నీ బ్రతుకుని మార్చుకోవట్లేదు? ఎందుకు నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా ఉంటున్నావు? నువ్వు చేస్తున్నటువంటి ప్రతి క్రియలన్నీ నేను చూస్తున్నాను. నీ త్రాగుడు, నీ వ్యసనాలు, నీ పాపము, నీ అబద్ధాలు, నీ మోహపు చూపులు, నీ సిగరెట్లు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. ఒక రోజున విడవబడతావు, మరి జాగ్రత్త అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను తట్టినప్పుడు ఒక్కసారిగా నాలో నుంచి ఏడుపు, కన్నీళ్లు కారిపోతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడు వచ్చి నా మీద చెయ్యి వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు పరిశుద్ధాత్ముడు నన్ను తట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రభువులో వాడబడుతున్నాను. అందుకే ప్రభువు ఒక లేఖనం తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యము. తన ఎడల యథార్థము హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నదంట. చూడండి, మనము యథార్థవంతులుగా, దేవుడు ఆకాశం నుండి ఎవరు యథార్థవంతులుగా ఉన్నారని పరిశీలన చేస్తున్నాడు, ఎవరు నీతిగా బ్రతుకుతున్నారని పరిశీలన చేస్తున్నాడు. ఒక రోజున దేవుడు నిన్ను కూడా పరీక్షించబోతున్నాడు. ఈ రోజున ఒకవేళ నీవు కూడా నా స్థానంలో ఉండి
పైకి భక్తి గలవారి వాళ్ళ ఉండియు దాని శక్తిని ఆశ్రయించక, ప్రభువుని ఆశ్రయించక నువ్వు లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోక స్నేహం కలిగి, లోకములు ఎన్ని పాపములు ఉన్నాయో అన్ని పాపములు కలిగి నువ్వు జీవిస్తున్నావేమో, దేవుడు నన్ను తట్టిన దేవుడు నిన్ను కూడా తట్టబోతున్నాడు. ఎందుకంటే నీ హృదయము దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు ఆ సింహాసనం దిగి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడంటే ఆ ప్రాణం వెనకాల ఒక త్యాగం ఉన్నది. నిన్ను నిత్య జీవానికి నడిపించడానికి, మరి నరకానికి నడిపించడానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు. ఒక్కసారి నీ హృదయం ఇవ్వకూడదు, ఒకసారి నీ హృదయం ఇచ్చి చూడు. ప్రభు నీలోకి వచ్చి నీలో ఒక గొప్ప నీ యందు నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా జీవించగలుగుతావు. నువ్వు దేవునికి ఘనమైనటువంటి పాత్రగా జీవించగలుగుతావు. నువ్వు దేవునికి మరి పనికొచ్చేటువంటి గొప్పగా నీ పట్ల దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. కాబట్టి ఒక్కసారి నీ హృదయం ఇచ్చి చూడు, దేవునికి తప్పక నీలో ఒక అద్భుతాన్ని చూస్తావు. కాబట్టి ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.